హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అసలు ఈ ఇష్యూ గురించి, అంటే ఇలాంటి ఒక ఇష్యూ గురించి నేను ఎప్పుడూ మాట్లాడదామని అనుకోలేదు. ఇట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే నేను దేని గురించి మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఈ పెంట్ అంతా బేసిక్గా జరుగుతూనే ఉందన్నమాట. సో బేసిక్గా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే మన MCN అండ్ సోలో యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నాను. MCN సోలో యూట్యూబర్స్, లేకపోతే MCNలో యూట్యూబర్స్ ఉండడం వల్ల సోలో యూట్యూబర్స్కి లాస్ రావడం, ఇవన్నీ కాసేపు పక్కన పెడతాం. బేసిక్గా కూటి కోసం కోటి విద్యలు అంటే దీనికి అర్థం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ప్రతి ఒక్కరికి కావాలి. డబ్బులు ఎవ్వరికీ చేదు కాదు, అందరికీ డబ్బులు కావాలి. మనం బ్రతకాలంటే డబ్బులు కావాలి. దాన్ని ఇంకొంచెం కంఫర్టబుల్గా బ్రతకాలంటే ఎక్కువ డబ్బులు కావాలి. అండ్ డబ్బులు కావాలి అనడానికి ఎండ్ ఎక్కడా లేదు. బికాస్ వీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గ్రీడీ. మనకి ఎంతున్నా ఇంకొంచెం కావాలి అని అనిపిస్తుంది. కాకపోతే మన ఆలోచన విధానాన్ని బట్టి మనకి జీవన విధానానికి ఒక కంఫర్టబుల్ లైఫ్కి సరిపడినంత డబ్బులు వచ్చినప్పుడు మనము మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి మార్గం వైపు వాటిని ఖర్చు పెట్టడము, లేదా మంచి పనుల కోసం ఖర్చు పెట్టడము, అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బేసిక్గా. సో బేసిక్గా కూటి కోసం కోటి విద్యలు. ఎవ్వరు రకరకాల పనులు చేసి సంపాదిస్తూ ఉంటారు. ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కమింగ్ బ్యాక్ టు యూట్యూబ్, ఈ యూట్యూబ్లో కూడా సోలో యూట్యూబర్స్ అని, లేకపోతే MCNలో జాయిన్ అయిన యూట్యూబర్స్ అని ఇలా ఉన్నారు. MCNలో ఉండటం వల్ల సోలోగా చేసుకునే యూట్యూబర్లు అందరికీ కూడా ఏదో లాస్ వచ్చేస్తుంది. ఇలా రకరకాలవన్నీ వింటూ ఉన్నాము. మనం ఆల్రెడీ చాలా బాగా పాపులర్ అయిపోయి ఫేమస్ అయిపోయి ట్రెండింగ్లో ఉన్న యూట్యూబర్స్ ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో వాళ్ళ గురించే కాబట్టి వింటూ ఉన్నాం. అయితే నిజంగా MCNలో యూట్యూబర్స్ ఉండడం వల్ల సోలో యూట్యూబర్స్కి నష్టం జరుగుతుందా? ఒక పాయింట్. ఆ తర్వాత MCNలో యూట్యూబర్స్ ఉండకూడదా? ఉంటే బయటకు చెప్పుకోవాలా? చెప్పే MCNలో ఉండాలా? లేకపోతే మనం పెట్టుకున్న ఛానల్ పేరును బట్టి దాని పరంగానే మనం నడిపించాలా మన ఛానల్ని అని చెప్పి. సో ఇలా రకరకాల అలిగేషన్స్ అవనివ్వండి, రకరకాల కాంట్రవర్సీస్ నడుస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ నాకేమనిపిస్తుంది, దిస్ ఇస్ కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ అండి. నాకు తెలిసి ఇప్పుడు మనం ఒక ఛానల్ పెట్టుకున్నాము, లేకపోతే నేను ఒక MCNలో ఉన్నాను, లేకపోతే పర్సనల్గా నేను ఒక సోలో యూట్యూబర్ని. నేను చాలా రకాల వీడియోస్ నాకు తోచినట్టుగా నేను చేస్తున్నాను, నాకు తోచినట్టుగా ఎడిటింగ్ చేసుకుంటున్నాను, నేను పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇంకా యూట్యూబ్ అనలిటిక్స్ గురించి నాకు పూర్తిగా ఇంకా తెలుసుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను. సో నాకు తెలిసి ఎవరికి కూడా యూట్యూబ్ గురించి అంత గీక్ ఎక్స్పర్ట్స్ అయితే ఎవరు లేరని అనుకుంటున్నాను. యూట్యూబర్స్ అందరూ కూడా అంటే సెటన్ ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే సెటన్ వరకు నాలెడ్జ్ ఉంటుంది. అనలిటిక్స్ కానీ వీళ్ళు చూసుకుంటూ ఉంటారు, కానీ అంత యూట్యూబ్ ఎంత కరెక్ట్గా రన్ అవుతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకు అని అంటారా? ఇప్పుడు MCNలో ఉన్న వాళ్ళకి అన్ని వ్యూలు వస్తున్నాయి, MCNలో ఉన్న ప్రతి ఒక్కరికి లక్షలు వచ్చేస్తున్నాయి అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే నేను బీయింగ్ అ యూట్యూబర్ పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేదాకా నేను యూట్యూబ్ని ఫాలో అవుతూ ఉంటాను, రకరకాల యూట్యూబర్స్ని ఫాలో అవుతూ ఉంటాను. దాంట్లో MCNలో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. సో MCNలో ఉంటే గొప్ప వ్యూలు వచ్చేస్తున్నాయా, వాళ్ళు లక్షలు సంపాదించేస్తున్నారా, లేకపోతే ఏంటి అంటే దట్స్ అ బిగ్ నో. ఎందుకంటే MCNలో ఉన్న చాలామంది యూట్యూబర్స్లో ఓన్లీ పట్టుమని నాకు తెలిసి 5 నుంచి 10 మంది లోపు వాళ్ళు బాగా క్లిక్ అయ్యారేమో, వాళ్ళకి వస్తున్నాయేమో వ్యూస్, అంతే. మిగిలిన అందరికీ కూడా మామూలుగానే ఉంటున్నాయి. నాకు తెలిసి ఐ టోటలీ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ MCN. మరి MCNలో ఉండి వాళ్ళు ఇప్పుడు సోలో యూట్యూబర్స్కి లైకులు కొట్టనివ్వకుండా బ్యాడ్ కమెంట్స్ పెట్టించేసి తొక్కేస్తున్నారు, అది చేస్తున్నారు అనుకుంటే మరి లేపడానికి కూడా ట్రై చేయాలి కదా. అదే MCN. ఇప్పుడు MCNలో ఉన్న వాళ్ళని లేపడానికి ట్రై చేయాలి కదా. మరి కొంతమందికి పెట్టిన గంటలో 2 లక్షల వ్యూలు 3 లక్షల వ్యూలు వస్తుంటే, మరి అదే వేరే MCNలో ఉన్న యూట్యూబర్కే పట్టుమని గంటలో 30,000 రావట్లేదు, 40,000 రావట్లేదు. ఎందుకని? మరి అలాంటప్పుడు MCN దాంట్లో ఉన్నప్పుడు MCN మొత్తం ఏం చేయాలి? లక్షల వ్యూస్ వచ్చేసేటట్టు చేసేయాలి కదా. వాళ్ళకి ఎందుకు రావట్లేదు? సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అని చెప్పి నేనైతే టోటల్గా బిలీవ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం సోలో యూట్యూబర్స్కి వ్యూస్ రావా అంటే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, రాని వాళ్ళు ఉన్నారు. రాని వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. రాలేదంటే ఇంక దాన్ని నేనేం చేయలేను. అది డిపెండ్స్ ఆన్ వ్యూవర్స్, కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నది వ్యూవర్స్ పైన. వ్యూవర్స్కి ఎలాంటి కంటెంట్ నచ్చితే అలానే చూస్తారు. ఇప్పుడు ఒక మంచి సినిమా తీసి చూడమంటే ఎవడో చూడదు, దానికి 100 రకాల వంకలు పెడుతూ ఉంటారు. అది ఒక బిగ్ బాస్ని చూడమనండి,
కళ్ళు అప్పగించి తిండి తిప్పలు అక్కర్లేకుండా చూస్తారు. ఎందుకు చూస్తారు? బేసిక్గా మన హ్యూమన్ బీయింగ్స్ మెంటాలిటీ అంటే పక్కింటోడి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. వాడి జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు ఇంట్లో, లేకపోతే ఎలాంటి తిండి తింటారు, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందా, డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందా, ఏసీలు ఉన్నాయా, లేకపోతే బంగారం ఎంత ఉంది, వీళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నాయి, వీళ్ళకి జీతాలు ఎంత, వీళ్ళు ఎన్నిసార్లు కొట్టుకుంటారు, ఏమైనా అఫైర్స్ ఉన్నాయా, ఇలాంటివి చెప్తున్నాను కదా. పక్కోడి జీవితం అంటే ప్రతి ఒక్కడికి కూడా ఆత్రం అన్నమాట తెలుసుకోవాలని. అందుకని మేబీ ఐ ఫీల్ దట్ యూట్యూబ్లో పర్సనల్ లైఫ్ని ప్రజెంట్ చేసేటప్పుడు జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి చూస్తున్నారేమో అని నాకు అనిపించింది. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజం అని నేనైతే అలా అనుకుంటున్నాను. మేబీ అందుకని అట్రాక్ట్ అవుతున్నారు, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి పర్సనల్ లైఫ్ని ఇన్వాల్వ్ చేసి చూపించే వ్లాగ్స్కి ఎక్కువ వస్తున్నాయి. అదే చాలా నీట్గా బ్యూటిఫుల్గా కాంటెంట్ చేసి బాగా పెట్టిన వాటికి అంతగా రావట్లేదు. లైక్ జస్ట్ మన నా అన్వేషణ యూట్యూబర్ వీడియోలే కావచ్చు, లేకపోతే రవి గారి ఎవరన్నా కానివ్వండి, వీళ్ళు వాళ్ళు అనే కదా, ఎవరన్నా కానివ్వండి ప్రాపర్ కంటెంట్ పోస్ట్ చేసినా రావట్లేదు అంటే చూడట్లేదు జనాలు. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్. అంటే బేసిక్గా మనం చూసేదాన్ని బట్టే కదా. ఇప్పుడు నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది, బాగా నచ్చిన వాళ్ళే ఫాలో అయ్యేది, స్టార్ట్ చేసి ఒక్కొక్కసారి చిరాకు చాపేస్తూ ఉంటాను, చూడాలని అనిపించదు నాకు. సో నాకు తెలిసి ఎంసీఎన్ సోలో యూట్యూబర్ ఇదంతా కాదు. నాకు తెలిసి వాచర్స్ అంటే వ్యూవర్స్ వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కువగా ఏం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయంటే ఇదే, పక్కింట్లో ఏం జరుగుతుందో అన్న ఇంట్రెస్టే అందరికీ ఇదే ఉంటుంది. దాన్ని బట్టి వ్యూలు వస్తున్నాయని నాకు అనిపించింది. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే మంచి కంటెంట్, బ్యూటిఫుల్ కంటెంట్ సినిమాటిక్గా తీసినప్పుడు రాని వ్యూలు, రోస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నన్ని వ్యూలు ఎందుకు వస్తున్నాయి అంటే బేసిక్గా జనాలకి ఏం కావాలి, వీడు వాడిని తిట్టాడు, వాడు వీడిని తిట్టాడు, వీడు వాడిని ఎదవా అన్నాడు, వాడు వీడిని ఎదవా అన్నాడు, డాష్ అండ్ డాష్ అండ్ డాష్ అండ్ డాష్ అండ్ డాష్. కావాల్సింది ఇదేనా మీకు? అంటే ఇలాంటి వాటినే చూస్తారా అంటే ఎస్ చూస్తున్నారు, అదే ఎంటర్టైనింగ్గా అనిపిస్తుందేమో జనాలకి. అంతేగాని ఎంసీఎన్ఏ ఇలా చేసింది అంటే ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫూలిష్నెస్ ఏమో. అండ్ మోర్ ఆర్ లెస్ బీయింగ్ ఏ యూట్యూబర్గా మీరు జనాలకి మళ్ళీ సజెషన్స్ ఇవ్వడం అంటే యూట్యూబ్గా ఉండి యంగ్స్టర్స్కి మంచి మార్గదర్శకంగా ఉండాలి, మంచి విషయాలు చెప్పాలి, మంచి విషయాలు చూపించాలి అన్న ఉద్దేశం వరకు బాగుంది మొన్నటి దాకా. బట్ రైట్ నా ఇప్పుడు చేసే వీడియోలు కానివ్వండి, ఇప్పుడు ఈ రోస్టింగ్ వీడియోస్ కానివ్వండి, ఈ తిట్లు, ఈ మాటలు అంటే ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు రాంగ్, ఇవన్నీ పక్కన పెట్టద్దాం. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రైట్ అండ్ రాంగ్ అండి. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టి రైట్ రాంగ్ అని అనిపిస్తుంది. దాంట్లో 90% మంది వైపు ఉంటే అదే రైట్ అని ఫిక్స్ అయిపోతాం అంతే. సో నాకు తెలిసి రైట్ ఆర్ రాంగ్ అన్నది పక్కన పెట్టద్దు, అసలు అది కాదు డిస్కషన్. అంటే మీ నమ్మకాలు అంటే మీ భావాలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలాసార్లు యువతకు మంచి దారి చూపించాలి, మంచి మాటలు చెప్పాలి, ప్రపంచాన్ని చూపించాలి, అది ఇది అని రకరకాలుగా చెప్పిన మనిషి ఈరోజు రోస్టింగ్ స్టార్ట్ చేసి అమనాభూతులు తిడుతూ కో యూట్యూబర్స్ని అండ్ బాడీ షేమింగ్ చేస్తూ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు. ఇప్పుడు మనం ఒక మనిషిని అంటున్నామంటే మనం ఎలా ఉన్నాం అన్నది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నేనే ఉండి దాని మొహం చూడు ఎలా ఉంది, దాని బాడీ చూడు ఎలా ఉంది అంటే నేనేమి 24, 36, 34 ఈ మెజర్మెంట్స్ మిస్ ఇండియా మెజర్మెంట్స్లో నేను లేనప్పుడు నేను ఇంకో వాళ్ళని కమెంట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఉన్నా లేకపోయినా కూడా అంటే నేను అలా ఉంటే కమెంట్ చేయొచ్చా అంటే అది కూడా తప్పే. నేను నిజంగా మిస్ ఇండియా మెజర్మెంట్స్లో ఉన్నా కూడా నేను ఎదుటి వ్యక్తిని బాడీ షేమింగ్ చేయడం అన్నది చాలా అంటే చాలా తప్పు. అది మనకి ఎంత దిగజారిపోయిన ఆలోచన విధానంలో మనం ఉన్నాం అన్నది చెప్తుందనమాట జనాలకి. సో మీరు మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వ్యూస్ రావట్లేదు మెన్షన్ చేయడం వరకు ఫైన్, ఎందుకు రావట్లేదు ఎందుకైనా అన్నది వ్యక్తం చేయండి. బట్ ఎదుటి వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం అన్నది అది మీరు యువతకి ఏం నేర్పిస్తున్నారు? బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ అని నేర్పిస్తున్నారా? ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిట్టచ్చు, ఆడవాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడచ్చు, ఇవన్నీ నేర్పిస్తున్నారా మీరు ఇప్పుడు యువతకి? అంటే మేబీ మీ వీడియోలో అదే ఉంది. ఇప్పుడు రోస్టింగ్ కంటెంట్ అంతా కూడా వ్యూలు వస్తున్నాయి కాబట్టి అదే యువతకు నేర్పించాలని మీరు డిసైడ్ అయిపోయారా? అంటే మీకు వ్యూలు వస్తేనేమో యువతకు మంచి దారి చూపించాలనుకుంటారు, మీకు వ్యూస్ రాకపోతే యువత చెడ్డజారి పడినా పర్లేదు మీ వీడియో చూసి. అది వాట్ కైండ్ ఆఫ్ ఆలోచన విధానం మీకు ఉందన్న నాకు తెలీదు. బట్ వ్యూవర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎంసీఎన్. నేను ఒక సోలో యూట్యూబర్ని అండి, నాకు ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
అంతమించి లేరు, అవుతూ ఉన్నారు. అంటే నా ఛానల్ స్లోగా గ్రో అవుతుంది, నేను ఓకే అనుకున్నాను, లెట్ ఇట్ గ్రో స్లో, నాకేమీ ఇబ్బంది లేదు. ఫాస్ట్గా ఈ రోజుకి రాత్రికి రాత్రి నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు అక్కర్లేదు. నేను ఏదో నాకు తోచింది నాకు వచ్చినట్టుగా నేను ప్రజెంట్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది అలాగే కొనసాగిస్తాను అంతే. అంతేగాని ఇప్పటికిప్పుడు ఎంసీఎన్లో జాయిన్ అవుతానా అంటే ఏమో నా ఇష్టం, అది రేపు పొద్దున్న జాయిన్ అవుతాను. బట్ ఇట్ డిపెండ్స్. అంటే ఎంసీఎన్ వాళ్ళు ఏదో ఉద్ధరింపు అయిపోతుంది, అందరూ బెనిఫిట్ అయిపోతున్నారు అన్నది రాంగ్ అన్నది నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు సుష్మా కిరణ్ లాంటి ఛానల్ ఆయన సొంతంగా వీడియోలు తీసుకుని నీట్గా ఎడిట్ చేసుకుని ఒక మంచి సీరియల్లో సినిమా లాగా చూపించుకుని ఉంటే మంచి మంచి వ్యూలు వస్తున్నాయి, 1,00,000 వ్యూలు వస్తున్నాయి గంటలో. మరి ఆయన ఎంసీఎన్లో లేట్ కదా, ఎందుకు వస్తున్నాయి అంటే జనాలు చెప్తున్నాను కదా, వ్యూవర్స్కి ఏది నచ్చుతోంది, దే ఆర్ వాట్ దే ఆర్ కనెక్టింగ్ టు, ఒక పర్సనల్ లైఫ్, ఒక ఇండివిజువల్ లైఫ్కి కనెక్ట్ అవుతున్నారేమో, అందుకే అలాంటి వీడియోస్ ప్రజెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ వ్యూలు వస్తున్నాయేమో నాకు అనిపించింది. అది మోరర్లెస్ అది కరెక్టే అని అనుకుంటున్నాను నేను. లేదా ఒక మంచి, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వ్యూవర్స్లో కూడా కేటగిరీస్ ఉంటారు కదా. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు నచ్చేవాళ్ళు ఉంటారు, హాలీవుడ్ యాక్షన్ సినిమాలు నచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమందికి హాలీవుడ్ యాక్షన్ అంటేనే చిరాకు. ఇప్పుడు నేను యాక్షన్ సినిమాలు నేను చూడను, నాకు చాలా చిరాకు. సో బట్ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఏంటంటే ఆ సినిమా దీనికి టేస్ట్ లేదు, చూడలేదు. సో బేసిక్ ఏంటంటే ఈ యూట్యూబ్లో కూడా, ఈ యూట్యూబ్ జర్నీలో కూడా సోలో క్రియేటర్స్ అయినా ఎంసీఎన్ క్రియేటర్స్ అయినా ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు చేసే కంటెంట్ బట్టి జనాలు కనెక్ట్ అవుతూ ఉంటారు. అది కొన్నిటికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు సినిమాటిక్ వీడియోస్ కానివ్వండి బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసే వాళ్ళని చూస్తారు, వాళ్ళు ఒక 10% ఉండొచ్చు. ఒక 70% మాత్రం పర్సనల్ లైఫ్స్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఇంటిని, మొగుళ్ళని, పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ చీరలు, వాళ్ళ బంగారాలు, వాళ్ళ ఫ్రిడ్జులు, వాళ్ళ వంటిల్లు, వాళ్ళు బట్టలతో ఉతుకుతున్నారు, కూరలా కట్ చేస్తున్నారు, రోజు వీటికి కనెక్ట్ అవ్వచ్చు, తప్పే ఉంది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. దానికి మనం ఒక పర్సనల్గా ఒకళ్ళని టార్గెట్ చేసి చేయడం వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. అండ్ ఇప్పుడు మీరు కేవలం వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది, కేవలం ఈ ట్రావెలర్స్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఇంకా ప్రపంచంలో ఇంకెవరు లేరా? చాలామంది ఉన్నారు కదా. అంటే ప్రపంచం సంగతి వదిలేసేయండి, తెలుగులో కూడా ట్రావెలర్స్ చాలామంది ఉన్నారు. బైక్ రైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే సైకిల్ మీద వేరే దేశానికి ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళేమి ఇప్పుడు వచ్చి వీళ్ళు తొందరగా ఇంక్రీజ్ అయ్యి తొందరగా ఫ్యాన్ బేస్ పెంచుకుని ఉండొచ్చు, సబ్స్క్రైబర్ని సంపాదించుకుని ఉండొచ్చు. బట్ వీళ్ళనే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? మీకు ఫ్రెండ్స్ అయ్యారని మీకు తెలుసున్న వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తారా, లేకపోతే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దేర్ ఇస్ లిటరల్లీ నో పాయింట్. ఈ రోస్టింగ్ వల్ల మీకు మంచి బెనిఫిట్ అయితే అవుతుంది. లాస్ట్ టైం మిమ్మల్ని వాడుకొని బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈసారి మీరు వాడుకొని బెనిఫిట్ అవుతున్నారు. రోస్టింగ్ చేసుకోవచ్చు, బట్ చేయడానికి కూడా ప్రతిదీ ఏ పని తిట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఏదైనా చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. లైక్ యూ సెడ్, మీ ప్రీవియస్ వీడియోస్లో అంతా కూడా యువతకి మంచి చెప్పాలి, యువతని మంచి దారిలో చూపించాలి, నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అది ఇది తొక్క తోటకూర అంతా బాగా చెప్పారు. బట్ చెప్తున్నాను కదా, నేను ఇందాక ఒక మాట అన్నట్టు, వ్యూస్ బాగా రానప్పుడేమో అంత మంచి విషయాలు చెప్పాలి, యువతను మంచి దారిలో నడిపించాలి, వాళ్ళు చెడ్డ దారిలో నడిపిస్తున్నారు అన్నారు. మీకు వ్యూస్ రాకపోయేసరికి ఇప్పుడు రోస్టింగ్ స్టార్ట్ చేశారు, మంచి వ్యూలు వస్తున్నాయి. ఇప్పుడు యువత ఏ దారిలో పడ్డా ఓకేనా? ఇప్పుడు రోస్టింగ్ స్టార్ట్ చేసి మంచి మంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు అందరి మీద రోస్టింగ్స్ చేస్తూ. సో ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకి యువత ఏ దారి పట్టిపోయినా పర్వాలేదా? మీరే కదా అన్నారు యువత కోసం మంచి దారి చూపించాలి, దేశాలు తిరిగి చూపించాలి అని. ఏమైపోయాయి? నాకు తెలిసి మనం చేసే పనిలో సక్సెస్ ఉన్నా లేకపోయినా కూడా మన సిద్ధాంతాలు ఎప్పుడు మారకూడదండి. కొంచెం లేట్ అవ్వకపోవచ్చు. మీకు డబ్బులు రాకపోతే ప్రాక్టికల్ రీజన్స్ అయితే ఉన్నాయి, రైట్. మీకు డబ్బులు రాకపోవడం వల్ల మీ ట్రావెలింగ్ ముందుకు సాగడం అన్నది చాలా కష్టం, ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. దానికి ఏం చేయాలని ఆలోచించాలి. కానీ ఓకే, రోస్టింగ్ చేశారు, రోస్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు, దానివల్ల డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు, అది సక్సెస్ అయింది ఐడియా, రోస్ట్ చేయండి. బట్ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఒక లిమిట్స్ ఉంటాయి. భావం చాలా ఇంపార్టెంట్. మీకు లోపల వాళ్ళు అంటే ద్వేషం ఉండొచ్చు, లోపల ఎన్ని బూతులన్నా తిట్టుకోండి, బట్ బయట పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు, మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, నోరు మాట అదుపులో ఉంటేనే మంచిది అని నాకు అనిపించింది. లైక్ ఎందుకంటే నేను రోస్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలు లాస్ట్ టైం మీ మీద జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు. బట్ ఒక పద్ధతి అంటూ ఉంటుంది, అది ఫాలో అయితేనే అందరికీ బాగుంటుంది. ఐ థింక్
కొంచెం అది దృష్టిలో పెట్టుకుని మీరు వీడియోస్ మీరు ఎవరిని ఏమన్నా నాకు అభ్యంతరం లేదు. బట్ మీరు లిటరల్లీ మీ యొక్క ఐడియాలజీని కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. నాకు అదొక్కటే నచ్చలేదు. ఎందుకంటే మీ వీడియోస్ అన్నిటిని కూడా నేను చాలా బాగా ఫాలో అవుతూ, అరే చాలా కష్టపడి తీస్తున్నాడు కదా అబ్బాయి, చాలా బాగా ఎడిటింగ్ చేస్తున్నాడు, వ్యూస్ రావట్లేదంటే బాధ అనిపిస్తుంది నాకు కూడా. నేను ఎన్నోసార్లు కామెంట్లు పెట్టాను మీ వీడియోల కింద. బట్ దెన్ యా, మనము మన ఐడియాలజీని మనం ఎప్పుడు కాంట్రాడిక్ట్ చేసుకోకూడదు. మీరు ఒక ఐడియాలజీని పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పి ఇప్పుడు అదే ఐడియాలజీని మీరు కాంట్రాడిక్ట్ చేస్తూ బ్రేక్ చేసి యు ఆర్ లిటరల్లీ పాయిజనింగ్ ఎవ్రీథింగ్ అనమాట. మన వల్ల యూనో ఒక పాజిటివిటీ రాకపోయినా పర్వాలేదు, కానీ ఒక నెగిటివిటీ అనేది మాత్రం క్రియేట్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే నెగిటివిటీని బద్దలు కొట్టడం, బ్రేక్ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్. యూట్యూబ్ ఓపెన్ చేయగానే పొద్దున్న లేవగానే యూనో తిట్ల పురాణాలే ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదే మీరు ఒక మంచి వీడియో పెట్టినప్పుడు లేకపోతే ఒక అంటార్కిటికా వీడియో పెట్టి చూస్తున్నప్పుడు అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందిరా అని చెప్పి పొద్దున్న లేవగానే ఆ వీడియో చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అని అనిపించేది. ఇప్పుడు యూ ఆర్ లిటరల్లీ క్రియేటింగ్ నెగిటివ్ వైబ్స్ అనమాట. చూడొద్దు అంటారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మరి అదే కనిపిస్తుంటే చూడక ఏం చేస్తాం, చచ్చినట్టు చూస్తాం. యాజ్ చెప్పినట్టు పక్క ఇంట్లో తొంగి చూడడం ప్రతి ఒక్కడికి సరదాన్ని. సో మీరు ఎవరెవరిని ఎలా పెడుతున్నారని చెప్పి అందరూ చూస్తారు, మీకు అందుకే వ్యూలు వస్తున్నాయి. సో మీరు ఏం చెప్పదలుచుకున్నా కూడా లాంగ్వేజ్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మీరు చెప్పాలనుకున్నది ప్రజెంట్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఏమో. అలా చేస్తే నాకు వ్యూలు రావు పాప అంటే విలువల గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఇలా విలువలు ఉండాలి, అలా విలువలు ఉండాలి, ఇది చేసేది చాలా తప్పు, యువతని చెడగొట్టకూడదు, అది ఇది అని గొప్ప గొప్ప మాటలను చెప్పకూడదు. మీరు మన సిద్ధాంతాలు ఎప్పుడూ కూడా మారకూడదు. వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ దెన్ సిద్ధాంతాలు మారిపోతూ ఉంటే ఇంకా ఎదుటివాడికి నీతులు చెప్పే అర్హతను కోల్పోతాం కదా. కాబట్టి ఈ సిద్ధాంతాలు బాగుంటాయి కాబట్టి ఇలాంటి పత్యాపారాలు లేకపోతే మాట దురుసులు, నోరు కంట్రోల్ లేకుండా ఉండకపోవడం, ఇదంతా కూడా దెర్ ఇస్ నో పాయింట్. ఆ గొప్ప సిద్ధాంతాలు ఉంటే సరిపోదండి, ఆచరణలో కూడా పెట్టాలి. ఆచరణలో పెట్టలేని ఎంత గొప్ప సిద్ధాంతం అయినా బూడిదలో పోసిన పన్నీరే నా దృష్టిలో. సో మంచి సిద్ధాంతాలు ఉన్నప్పుడు అది మాట్లాడే విధానాన్ని కూడా మీరు అలానే బెటర్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్ ద వ్యూయర్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దెర్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. చూసే చెత్త లేకపోతే మీకు ఏమైనా కామెడీగా అనిపించి నవ్వుకుంటున్నారా అంటే, ఒకరిని తిడుతున్నప్పుడు, ఒకరిని హేళన చేస్తున్నప్పుడు, ఒకరిని బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు మీకు నవ్వు వస్తుంది అంటే మన ఆలోచన విధానాలు ఎంత సిక్ మైండెడ్గా అయిపోయాయి, అంటే ఎంత దిగజారిపోయాయి అన్నది మీరు ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. వాళ్ళు ఫైట్ చేసేదానికి మీకు బాధ అనిపించవచ్చు, లేకపోతే అది కరెక్టే కదా ఫైట్ అని అనిపించవచ్చు, బట్ ప్రతిదాన్ని మనం సపోర్ట్ చేయకూడదు. మేబీ వాళ్ళ బాధ, వాళ్ళ ఇది ఓకే, అది అంతా పక్కన పెడదాం. బట్ దెన్ ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ అనమాట. సో బాడీ షేమింగ్లో అయినా లేకపోతే నోరు, ఇదంతా కూడా కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తున్నప్పుడు ఏంటంటే చూసేసి నవ్వుకొని అరే భలే తిట్టాడు కదండి అని చెప్పి అనుకునే కంటే నో, మీరు పెట్టే కమెంట్స్ కానీ వాళ్ళకి ఏదైనా కూడా కరెక్ట్ చేయండి. ఇప్పుడు మనం మంచి కోరుకునే వాళ్ళు మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. రోస్టింగ్ ఈజ్ ఫైన్, బట్ దెన్ దెర్ ఇస్ అ లిమిట్, దెర్ ఇస్ అ ప్రాపర్ వే టు డూ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. మీ ఆలోచన విధానాలు వీడియోలు చూసి మీరు మారిపోకండి వ్యూవర్స్, అది నేను చెప్పేది. ఒకరిని బాడీ షేమింగ్ చేస్తే నవ్వుకోవడం, ఆడు మొహం కుక్కలాగా ఉంది, కుక్క డాష్లా ఉంది అంటే ఎంత దిగజారిపోయిన మానసికంగా ఒక దిగజారిపోయిన మనస్తత్వం అది. ఆ మాట ఎదుటి వ్యక్తి ఇంకొకరిని అన్నప్పుడు మనం వినేసి నవ్వుకుంటున్నాం చూడండి. సో అన్నవాడి కంటే దిగజారిపోయిన మనస్తత్వం అన్నమాట మనది. సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. దట్ ఈస్ వాంట్. నాకు నిజంగా చాలా మొన్నటిదాకా ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో చాలా పెయిన్ఫుల్గా పెడుతున్నాడు అని అనిపించింది. బట్ దెన్ గ్రాడ్యువల్గా లిమిట్స్ హ్యావ్ బిన్ క్రాస్డ్ అనమాట. అంటే ప్రతిదానికి ఒక గీత అంటూ ఉంటుంది. ఆ గీతలు దాటిపోయి గొప్ప సిద్ధాంతాలు, గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప నీతులు చెప్పే వ్యక్తి లిటరలీ హీస్ కాంట్రాడిక్టింగ్ హిస్ ఓన్ ఐడియాలజీ. ఎవ్రీథింగ్స్ గాన్. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు
టెల్ యూ గైస్, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. అండ్ మీకు నచ్చితే ఇలా చెప్పండి, అలా చెప్పండి, గుడ్ సజెషన్స్ ఇవ్వండి. బాడీ షేమింగ్ని వీటిని వాటిని ఎంకరేజ్ చేయొద్దు. యా, థ్యాంక్ యూ.